జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందుల సానందం. గతంలో నేను చాలా పరీక్షించిందేందంటే, చాలా క్లీన్‌గా నేను అబ్జర్వ్ చేసింది ఒకటి, పాలస్తీనా ఏదైతే గొడవలు జరుగుతున్నాయో, ఆ గొడవలు జరుగుతున్న సందర్భంలో వాస్తవానికి అది చాలా బాధాకరమైన విషయం. అంటే ఎక్కడ గాని హింస అనేది కరెక్ట్ కాదు. హింస అనేది ఎక్కడైనా హింసే. దాన్ని మనం ప్రోత్సహించొద్దు. ఖచ్చితంగా ఒక ప్రాణాలు, అమాయకుల ప్రాణాలు బలి కోరుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా మనం తప్పు పట్టాల్సిందే, తప్పు పడతాం గూడా. సో, ఆ సందర్భంలో రఫా అనే ఆ చోట్ల ఎక్కువ అమ్మాయిలను, చిన్న పిల్లలు అట్లా చనిపోతుంటాంటే, మన దగ్గర ఉన్న సెలబ్రిటీస్ అందరూ గూడా ప్రతి ఒక్కరు గూడా ఆల్ ఐస్ ఆన్ రఫా అని వాళ్ళొక పోస్ట్ డిజైన్ జేపిచ్చి, పోస్ట్ మొత్తం అందరూ షేర్ జేసిర్రు. పెద్ద పెద్ద వాళ్ళు షేర్ జేసిర్రు సెలబ్రిటీస్ అందరూ గూడా. అదే సెలబ్రిటీలతో సహా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే గాకుండా, మన వాళ్ళతోని గూడా పోస్టులు పెట్టిపిచ్చిర్రు. బానే ఉంది. ఓకే. వాళ్ళు పెట్టిర్రు, మనోళ్ళు పెట్టిర్రు మంచిగనే ఉంది. పర్లేదు. బట్ ఇక్కడ ఆలోచిస్తే 195 దేశాలలో ఒక ముస్లిం కంట్రీకి అట్లా జరిగినప్పుడు మిగతా కంట్రీలన్నీ గూడా రియాక్ట్ అయినాయి. ఆయా కంట్రీలలో సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వ్యాపారవేత్తలు, కొంతమంది రాజకీయంగా ఉండేవాళ్ళు, వీళ్ళందరి ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. వాళ్ళందరూ గూడా ఖచ్చితంగా ఇందులో మాట్లాడిర్రు. ఇలాంటి పోస్టులు ప్రతి ఒక్కరు షేర్ చేయడం జరిగింది. ఆయా కంట్రీలలో వాళ్ళందరూ గూడా సోషల్ మీడియా పరంగా ఒక రకమైన యుద్ధం అని జెప్పుకోవచ్చు. ఒక రకమైన సోషల్ మీడియా యుద్ధము, ఒక డిజిటల్ యుద్ధం జేసిర్రని జెప్పేసి మనం అనుకోవచ్చు. బట్ సేమ్ ఇదే సిట్యుయేషను, ఇదే డిజిటల్ యుద్ధం అన్నది మనం ఎందుకు చేస్తలేము ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో అన్నది ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ కమ్యూనిటీ వాళ్ళందరికీ ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇక్కడ భారత్‌లో ఉన్న సెలబ్రిటీస్ అందరూ వాళ్ళు పోస్టులు పెట్టినప్పుడు, ఇప్పుడు మన దగ్గర ఉన్న హిందూ సెలబ్రిటీస్ ఉన్న వాళ్ళందరూ గూడా ఎందుకని రియాక్ట్ అయితలేరు? సరే ఓకే. అంటే మేము కొంచెం సెలబ్రిటీలో ఉన్నాం గదా! మాకు వాళ్ళు సినిమాలు చూస్తారో చూడరో తెలవది అని జెప్పేసి మీరనుకుంటున్నారేమో. మరి వాళ్ళకా భయం ఉంది గదా! వాళ్ళకి కూడా భయం ఉండాలి గదా! మరి వాళ్ళెందుకు పోస్టులు పెట్టిర్రు? వాళ్ళెందుకు భయపడలేదు? మిత్రులారా, ఎవరైతే వీరు నా హీరో, నా ఫేవరెట్ హీరో అని జెప్పేసి మీరు పెట్టుకుంటారో, ఆయా హీరోని మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మీరు ఖండించాల్సిన అవసరం ఉంది. మీరు మర్యాదగా చెప్పండి. రిక్వెస్ట్ చేయండి. వినకపోతే వాడిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది 100%. ఎందుకంటే హిందువుల సొమ్మే ఎక్కువ పోతుంది వాళ్ళకి. వాళ్ళ జీవన విధానం నడుస్తుంది అంటే కేవలం హిందువుల సొమ్ము. వాళ్ళ నడవడిక నడుస్తుందంటే కేవలం హిందువుల సొమ్ము. వాడు బతుకుతుండు అంటే హిందువుల సొమ్ము. వాడు యేసుకున్న డ్రెస్సు, కట్టుకునే బట్ట, నడుస్తున్న కారు ఎవ్రీథింగ్ హిందువుల సొమ్మే ఇది. ఖచ్చితంగా వాడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాడు మాట్లాడకపోతే మనం ఎవరైతే వాళ్ళని అభిమానిస్తున్న వాళ్ళో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళతోని మాట్లాడిపించాల్సిన అవసరం ఉంది. వాడు మాట్లాడలేదనుకోండి వాడిని వదిలేయండి. ఒక 'భగత్ సింగ్‌నో, ఒక 'సుఖదేవ్‌నో, ఒక 'రాజగురునో, ఒక 'ఛత్రపతి శివాజీనో' వీళ్ళని హీరోగా పెట్టుకోండి. వాళ్ళ ఫోటోస్ పెట్టుకోండి డీపీలా. ఈ పనికిరాని అటు ఇటు లేని గాడిదలెందుకు? టైమ్ వేస్టు. ఖచ్చితంగా దీని విషయమై ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు స్పందించేదాకా ఈ వీడియోని షేర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటేనే ధర్మం కోసం, దేశం కోసం ఎంతో కొంత ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ దాకా చూస్తారు. ఎవరి పట్ల ధర్మం పట్ల అభిమానం ఉంది అని మాత్రమే. సో, అదే విధంగా ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఒక అమూల్యమైన కామెంటు నేనన్నది మీకు కరెక్టా? కాదా? అనేది మీరు కింద కామెంట్‌లో తెలియజేయండి. మీరిచ్చే ఒక అర నిమిషం సమయం ఈ అఖండ భారతావనికి మేలు జరుగుగాక. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సానందం.